చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, కొబ్బరికాయ లేనిదే పూజ అనేది పూర్తే అవ్వదు. మనం ఏ పూజ చేసినా కూడా, ఎటువంటి శుభకార్యాలు చేసినా కూడా ఖచ్చితంగా ముందర ప్రారంభించే ముందో చివరనో ఖచ్చితంగా కొబ్బరికాయ అనేది కొడుతూ ఉంటారు. కానీ ఈ కొబ్బరికాయ విధానం కూడా ఒక్కొక్క తంతుని బట్టి ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తారు. దీని వెనకాల కూడా ఏమైనా ఆంతర్యం ఉందా? అంటే ఉదాహరణకి ఇప్పుడు వివాహంలో అయితే కొబ్బరి బోండం చేతిలో పట్టుకొని తీసుకెళ్లే విధానం ఉంటుంది, మనం పూజల్లో అయితే కొట్టే విధానం ఉంటుంది, కలశంలో అయితే చెంబు పైన పెట్టి ఆరాధించే విధానం, ఒక్కొక్కటి ఒక్కో రకంగా. వాటి గురించి తెలియజేయండి అమ్మా. తప్పకుండానన్నా. అంటే కొబ్బరికాయ ఎందుకు అలా పెడతారు దాని గురించి అర్థం మీరు అడుగుతున్నారు. సో కొబ్బరి బోండాన్ని వాడతానన్నా. కొబ్బరికాయ అనేది లేదు, పూర్ణ ఫలం అంటాం దాన్ని. పూర్ణ ఫలం అంటే పూర్ణంగా దాంట్లో సహజసిద్ధంగా నీళ్లు, పవిత్రమైన జలం ఉంటుంది ఏంది, శుద్ధమైన మనకి శుద్ధ జలం అంటాం దాన్ని. అది ఎలా వస్తాయి, ఎలా సృష్టించారంటే, ఈ సృష్టించినప్పుడు అందరూ మానవులందరూ సృష్టించినప్పుడు ఈ మానవులకు ఆహారం కావాలి కదా. సో ఆహార నియమాల్లో కొంతమంది తపోశక్తితో కొన్ని సృష్టించారు. ఆ సృష్టించడంలోనే వచ్చిన దాంట్లోనే వశిష్ఠ మహర్షి సృష్టించింది ఈ పూర్ణ ఫలాన్ని. మహాసాత్వికుడైన, ఎప్పుడు కూడా కోపం అనేది రాదు ఆయనకి. చాలా సహజ సిద్ధంగా ఆయన జపం అనుష్ఠానం చాలా బాగా చేస్తారని చెప్పి మన పురాణంలో చెప్పారు. సో ఆయన సృష్టించింది కనుక, ఆయన చేసిన ఏదైతే సృష్టించారో ఆ కొబ్బరి జలాన్ని మనం స్వీకరించినా, మనం తీసుకున్నా, మనలో కూడా ఆయన తత్వం వస్తుంది మనకి. అంటే మానవ జీవితం అనేది ఏంటి, మనకి కోరికల పుట్ట. అవును. సో కోరికలు అంటే కోరికలు, వాళ్ళకి ఇంక వేరే ఉద్దేశం ఉండదు. నాకు ఇది జరగాలి, ఇది కావాలి, ఇది కావాలని. మన ఎక్కువ ఈ కోరికల నుంచి కాస్తైనా దైవారాధన, దైవం మీద ధ్యాస, ఇవన్నీ రావాలి అంటే ఒక సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. సో అందుకే సాత్విక ఆహారాన్ని సృష్టించే క్రమంలో వశిష్ఠ మహర్షి కొన్ని ఆహారాలు సృష్టించారు. అవి మనకు సాత్విక ఆహారాలు మొట్టమొదటిది కొబ్బరికాయ. అందుకని ఆ పూర్ణ ఫలాన్ని మనం ప్రథమంగా వాడతాం అన్ని చోట్ల. ఎందుకంటే ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడాలన్నా అది మన చేతిలో ఉండగానే ఆయన గుణం మనకు కొంచెం వస్తుంది. ఖచ్చితంగా సాఫ్ట్గా మాట్లాడాలి, ఎదుటి వాళ్ళని నొప్పించకుండా మాట్లాడాలి, వాళ్ళని బాధ పెట్టకుండా మాట్లాడాలి. అందుకని ఆ కొబ్బరికాయని ఎక్కువగా తీసుకునేవాళ్ళం. సో భగవంతుడి దగ్గర కొట్టినప్పుడు కూడా ఏదేదో కోరికలతో ఆయన్ని కోరుతూ ఉంటాం. ఈ కొబ్బరికాయ చేతిలో రాగానే ఏది మనకు అవసరమో అది మాత్రమే వస్తుంది. ఇది ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. చాలా మంది ఏదో కోరికలతో వెళ్ళి కొబ్బరికాయ కొడదాం అని అంటారు. కొబ్బరికాయ పట్టుకొని ఒకసారి నమస్కరిస్తే మన మనసులో ఉండే ఆంతరం ఏదైతే ఉందో అది కరెక్ట్గా రీచ్ అవుతుంది కొబ్బరికాయలో. అది దండం పెట్టుకొని స్వామి దగ్గర కొబ్బరికాయ కొడితే ఆ ఫలితం వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే వశిష్ఠ మహర్షి సృష్టించిన ఈ కొబ్బరికాయని భగవంతుడు ఇస్తే, ఆయనకి సమర్పిస్తే మనకి ఖచ్చితంగా మనకి భగవంతుడు ఓకే ఇది సాత్వికమైన కోరిక ఖచ్చితంగా తీరుస్తాం అని చెప్పి అంటారు. సో పూర్ణ ఫలము, కలశారాధన, కలశంలో జలం పెట్టినప్పుడు కూడా ఈ పూర్ణ ఫలాన్ని పెడతాం. అన్ని చోట్ల కొబ్బరి బొండమే. కొబ్బరికాయ అనేది ఒక మనం కోరికను తీర్చేటప్పుడు ఏంటంటే, ఇది కూడా ఏంటంటే మన వాళ్ళు పెద్దవాళ్ళు చేశారు. పూర్వం అయితే కొబ్బరి బోండాన్ని నైవేద్యంగా పెట్టేవాళ్ళు, కొబ్బరి జలంతో అభిషేకం చేసేవాళ్ళు. కొబ్బరి జలం అంటే కొబ్బరి బోండంలో జలంతో చేశారు అభిషేకం. ఈ కాయ కొట్టడం అనేది ఇక్కడ ఎలా వచ్చింది అంటే, మనం బలిదానాల్లోనే వచ్చాయి అమ్మవారికి, కూష్మ బలిదానం చేస్తాం. అలాగే కొబ్బరికాయను కొడితే మనలో ఉన్న అహంకారాన్ని తొలగిపోతుందని మీరు అది పీకి మొత్తం మంచి అయితే తీపించేవాళ్ళు. ఇప్పుడంటే తీసి మన షాపుల్లో అవైలబుల్గా అమ్ముతున్నారు. పూర్వం ఏంటంటే ఒకసారి మీరు తీయండి, దాని కష్టం తెలుస్తుంది. అప్పుడు తీసినప్పుడు ఒక కొబ్బరికాయని మనం తెచ్చుకోవాలంటే ఇంత కష్టపడాలి అని తెలిసినప్పుడు రేపు మన కోరికను తీర్చాలంటే భగవంతుడు ఎంత కష్టపడతాడు అని అర్థం అనమాట. పెద్దవాళ్ళు మనకు అర్థం చేసేది ఏంటంటే, ఈ కొబ్బరికాయ పీచి తీయడానికి ఎంత కష్టపడ్డారు, అది మరి మీరు ఏదైనా బలమైన కోరిక కోరితే భగవంతుడు ఎంత కష్టపడతాడు ఆ కోరిక మీకు ఇవ్వడానికి. ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ కోరిక మీకు ఎంతవరకు అవసరము, ఆ కోరిక మీకు మీ సమాజానికి అంటే మీకు మీ కుటుంబానికి సమాజానికి ఏమైనా ఉపయోగపడే కోరిక, అది భగవంతుడు చేస్తాడు. లేదు నాకు మాత్రమే స్వార్థమైన కోరికలు ఉన్నాయనుకోండి, ఆ కోరికల్ని తొలగిస్తుంది. ఆ కొబ్బరికాయ పట్టుకొని అసలు అలాంటి కోరికలు కోరకూడదని అది తీసేస్తుంది అనమాట. సో పూర్ణంగా మనం పరిపూర్ణంగా భగవంతుడు కోరుకోవడానికి ఈ పూర్ణ ఫలాన్ని పట్టుకొని చేస్తాం. అందుకే కొబ్బరికాయ లేని పూజ అనేది ఎక్కడా ఉండదు.
కంపల్సరీగా అన్ని నైవేద్యాలతో పాటు కొబ్బరికాయ ఉండాలంటారు. అవును. సో కొబ్బరికాయ లేకుండా ఏ పూజ చేసినా అది ఫలితం రాదు మనకి. ఖచ్చితంగా కొబ్బరికాయ ఖచ్చితంగా ఉండాలి. అంటే పూర్ణఫలం కంపల్సరీగా ఉండాల్సిందే. పూర్ణఫలం లేని పూజ అనేది ఇంకా అది నిర్వీర్యం అనమాట. అంటే పూజ చేసి అంటే లెక్క కాదు, అది కొబ్బరికాయకు ఉండాలి. మరి ఇప్పుడు అంటే వివాహంలో అలా మనం తీసుకువెళ్ళటానికి కారణం ఏంటమ్మా? వశిష్ఠ మహర్షి ఎంత సాత్విక గుణతత్వమైంది, అంత సాత్వికంగా ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. అంటే ఆ కుటుంబంలో పెరిగే వాతావరణం వేరు, ఈ కుటుంబంలో పెరిగిన వాతావరణం వేరు. ఇద్దరు కలిసి ఒకే ప్రయాణంలో ఒకటిగా, అంటే భార్యాభర్తలు అనేది ఇక్కడ ఇద్దరైనా అక్కడ మాత్రం ఒకటి. శరీరాలు వేరు, మనసు ఒకటి. సో ఎప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టుకుంటారో వీళ్ళిద్దరూ, ఇంకా అక్కడి నుంచి మన ఇద్దరి కష్టము ఒకటే, ఇద్దరిది సుఖం ఒకటే, ఇద్దరిది కామ్యం ఒకటే. అంటే ఇద్దరు గమ్యాలు ఒకటే. అంటే తను చేసినా తిను చేసినా ఏ కోరినా అది ఇద్దరికి కుటుంబానికి మంచి చేసేది మేలు చేసేది మాత్రమే కావాలని చెప్పి ఆ పూర్ణ ఫలం అనేది కంపల్సరీ పెడతారు. కొబ్బరి బొండం అనేది ఖచ్చితంగా అలా తీసుకుంటే ఇద్దరు మనసులో కోరికలు ఒకటిగా ఉండి వాళ్ళు అంత భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్య దాంపత్య జీవితం ఉంటుందని చెప్పి ఆ పూర్ణ ఫలాన్ని పెడతారు అక్కడ. ఈ పూర్ణ ఫలం అనేది వివాహాల్లోనే కాదు, ఇప్పుడు మన ఎదురు వచ్చే పెద్ద పెద్ద వాళ్ళకున్న స్వాగతం సుస్వాగతం అని చెప్తూ పూర్ణ కుంభాలతో ఎదురొస్తుంటారు జగద్గురువులకి, పీఠాధిపతులకి, ఇంకా చాలా మందికి. అంటే మనకి అంటే వీళ్ళు చాలా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళకి పూర్ణఫలంతో ఎదురొస్తారు. ఎందుకంటే దీనికి మించిన వేరే ఇంకేది లేదు, ఇదే మొత్తం అనమాట. పూర్ణఫలం కాదమ్మా, పూర్ణఫలంతో అంటే ఇంతకు మించిన శక్తి ఇంకోటి లేదు, ఇంతకు మించిన ఆహ్వానం ఇంకోటి ఉండదు. ఈ పూర్ణ కుంభంతో వెళ్ళి ఎదురు రావడం అనేది ఏంటంటే భగవంతుడికి ఎదురొచ్చి మన ఆహ్వానించినట్టే. అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు అతిథి దేవో భవ అంటాం కదా. సో అతిథిని దైవంగా భావించి మనం వాళ్ళని రమ్మని చెప్పి ఆహ్వానించడమే. సో అంటే మనకి ఏ స్వార్థం లేదు, నిస్వార్థంగా భగవంతుడి రూపంలో వాళ్ళలో భగవంతుడి రూపాన్ని చూస్తూ రమ్మని చెప్పడమే ఈ పూర్ణ కలశంతో మనం ఎదురు రావడం అనేది. సో అందుకని ఒక పూర్ణ ఫలాన్ని మనం దంపతులకి తాంబూలంగా ఇస్తే అంతకు మించిన ఫలం ఇంకోటి లేదు. చాలా మంది ఏ రకాల పళ్ళు ఇస్తే బాగుంటుంది అనుకుంటారు, కానీ అన్నిటికంటే మంచి ఫలమైనది ఏంటంటే ఇది మన కొబ్బరికాయ. అది పూర్ణ ఫలం. దంపతుల తాంబూలంగా అది ఇస్తూ ఉంటాం. అది ఇచ్చినప్పుడు ఏంటంటే దీనికి మించింది ఇంకోటి లేదు. సో ఇది ఇవ్వడం అంటే ఏంటంటే మనలో గర్వం నశిస్తుంది అని అర్థం, శాంత స్వరూపం పెరుగుతుంది అని అర్థం, ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది అని అర్థం, సాత్వికమైన గుణం ఏర్పడుతుంది అని అర్థం. అందుకని పూర్ణఫలాన్ని ఎప్పుడు కూడా దానంగా ఇస్తారు, పూర్ణఫలాన్ని తాంబూలంగా ఇస్తారు, పూర్ణఫలానికి భగవంతు ప్రసాదంగా నైవేద్యం చేస్తారు. ఏ సమయంలో అయినా ఎక్కడికైనా వెళితే పూర్ణఫలం తీసుకుని అది కొట్టుకుని ఆ కొబ్బరి ముక్కలు తింటే కనుక ఆకలి మనకి తగ్గిపోతుంది. ఎప్పుడైనా బాగా ఆకలి వేస్తే గుళ్ళో ఒక చెప్పక కొట్టుకుని ఆ కొబ్బరికాయ ముక్క తిన్నామంటే ఆకలి ఆగుతుంది. సో మన జీవంలో కూడా మన బాడీలో ఉన్న మన శరీరంలో ఉండే నాడులు కూడా ఆ వ్యవస్థ తొందరగా ముందుకు సాగడానికి కారణం కూడా ఈ కొబ్బరి. అందుకే ఎక్కువ చాలామంది కొబ్బరి నీళ్లు తాగడం, కొబ్బరికాయ తినడము, కొబ్బరి నూనెతో వాడకాలు. సో కొబ్బరి నూనె వాడితే ఎలా ఉంటారో మనం చాలామంది కేరళ వాళ్ళని చూస్తే అర్థమవుతుంది కదా. వాళ్ళ జుట్టులు కానీ వాళ్ళ మొహాలు కానీ ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది. సో అలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఈ కొబ్బరిలో ఉంటుంది. సో కొబ్బరి తినడం అనేది చాలా మంచి విశేషం. సో కొబ్బరి మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజు కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టండి, ఆ కొబ్బరికాయ ఏదో చేసుకుని తినండి అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆరోగ్యము ఐశ్వర్యము. ఇంట్లో కొబ్బరికాయ కొట్టామనుకోండి ప్రతిరోజు లక్ష్మీ స్థిర నివాసం అయి ఉంటుందంట. కానీ శుక్రవారం పూట చాలా మంది చూడండి ఇంట్లో కొబ్బరికాయ కొడతారు ఖచ్చితంగా. ఖచ్చితంగా శుక్రవారం కొడతారు, మిగతా రోజు కొట్టకపోయినా శుక్రవారం కొడతారు, మళ్ళీ పండగ వస్తే కొడుతుంటారు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు ప్రతిరోజు కొట్టమని చెప్పి. కానీ మనం ఏం చేస్తామంటే మనకి కంఫర్టబుల్గా ఉండే ప్లేస్లు చూసుకొని అలా మారిపోయినట్టుగా ఇలా పూజల విషయంలో కూడా శుక్రవారాలు ఏదైనా విశేషమైన పండగల రోజుల్లో అలాంటప్పుడు కొడుతున్నాం. సో ప్రతిరోజు కొట్టడంలో అర్థం ఏంటంటే మన ఆరోగ్య వ్యవస్థ కూడా బాగుంటుందని అర్థం. సో మూలాధారం అనేది మనిషికి చాలా అవసరం. 7 చక్రాల్లో మూలాధారం చాలా ప్రధానమైనది అనమాట. ఈ మూలాధారానికి ఆధారం ఏది కొబ్బరికాయ. ఎక్కువ కొబ్బరి తినడం వల్ల మూలాధారం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ విషయం మనకు తెలియదు జనరల్గా. తెలియక కొబ్బరికాయ ఏదో తింటాం చేద్దామని చెప్పి కొంతమంది తినడం మానేస్తారు, కొంతమంది అవాయిడ్ చేస్తుంటారు. ఇది కొబ్బరి వాడుక అంత మంచిదని చెప్పి
మనకి ఎప్పుడో పురుగులు చెప్పారు. సో అందుకని ఈ పూర్ణ ఫలాలు అనేది అలవాటు అయితే ఖచ్చితంగా ఇవన్నీ వాడతారని చెప్పి వాళ్ళు అలా చెప్పడం కూడా జరిగింది. కాకపోతే దాన్ని మనం మార్చేసుకున్నాం అంతే. అంటే పరిస్థితులకు తగ్గట్టుగా మనం ఎలా అవసరం ఉందో దాన్ని అలా ఇప్పుడు నేను కూడా మీకు మార్చేయచ్చు చెప్పేదా. పూర్ణఫలం అర్థం సంస్కృతంలో చాలా అర్థాలు ఉంటాయి, మీకు లౌకికంగా అన్ని చెప్పాను. ఎందుకంటే జనాలకి లౌకికం కావాలి. ఇప్పుడు పూర్ణ అర్థాలు సంస్కృత అర్థాలు చెప్పాను అనుకోండి, సో వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? ఇవాళ ఇప్పుడు కొబ్బరికాయ ఇలా తింటే మంచిది అని చెప్పేసి తెలిస్తే ఇంట్లో వాళ్ళు కొబ్బరికాయ కొట్టడమో ప్రతిరోజు తినడమో లేకపోతే అలవాటు చేసుకోవడమో చేస్తుంటారు. అందుకని లౌకికంగా చెప్తున్నాం కదా. ఇప్పుడు మనం మార్చాం, అలా ప్రతిదీ మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నది జరుగుతుంది. ఇది కలియుగ ధర్మం. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.